శ్రీమాత్రే నమః. దుర్గా నవరాత్రులలో 7వ రోజు ఆరాధించవలసిన నవదుర్గా అమ్మవారు కాలరాత్రి. ఏమిటి ఈ కాలరాత్రి స్వరూపం అంతరార్థం అని అంటే, చాలామంది కాలరాత్రి కాళి వీరిద్దరూ కూడా ఒక్కరే అనేసి అనుకుంటూ ఉంటారు. కానీ కాదు, కాలరాత్రి వేరే, కాళి వేరే. ఈ కాళీ అమ్మవారి యొక్క తత్వం ఏమిటి అనేది నేను రాబోయే వీడియోలో వివరిస్తానండి. ముందుగా కాలరాత్రి అమ్మవారి ఈ స్వరూపం అర్థం తెలుసుకుందాం. ఈ కాలరాత్రి ఇది మొత్తం కూడా రాత్రి శబ్దానికి సంబంధించింది, అంటే చీకటి. ఈ చీకటికి 3 రకాలుగా ఈ రాత్రులు ఉంటాయన్నమాట. జీవరాత్రి, ఈశ్వరరాత్రి, కాలరాత్రి. ముందుగా జీవరాత్రి. ఈ జీవరాత్రి ఏంటి అంటే మొత్తము కూడా మనకు సంబంధించింది, మీ చైతన్యానికి సంబంధించింది, మొత్తం కదలికలకు సంబంధించింది. అమ్మవారు మనలోని చైతన్యం ఇస్తుంది. కదలిక అని అంటే అది కాలానికి సంకేతం. ఇప్పుడు చూడండి, మనం నిద్ర లేసినప్పటి నుంచి రాత్రి వరకు కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అది నిత్య కర్మ ఆచరణ అనమాట. అది చేసుకొని రాత్రి అయ్యేసరికి అందరూ పడుకుంటారు. నిశ్శబ్దంగా ఉండిపోతుంది, చీకటి అలుముకుంటుంది. అటువంటి గాఢాంధకారంలో ఉంటాం. ఎప్పుడు రాత్రి మనం ఉదయం అంతా కూడా మనం చేసిన కర్మ అంటే పనులు అనమాట. ఆ చేసినదంతా కూడా రాత్రికంతా అలసిపోయి మనం పడుకొని ఆ సేద తీరుతాం అన్నమాట. సేద తీరి బాగా నిద్రపట్టి ఉదయానికంతా కూడా ఆ అలసట తీరి మళ్ళీ చైతన్యాన్ని పొంది మళ్ళీ ఎవరి పనులు, ఎవరి కర్మాచరణ వాళ్ళు చేసుకోవడానికి అమ్మ మళ్ళీ తిరిగి శక్తినిస్తుంది. అదే చైతన్యము, అదే కాలము. అందుకే ఈవిడ సర్వశక్తి స్వరూప, శక్తేశ్వరి అయ్యింది, సిద్ధి స్వరూప అయ్యింది. ఇంకా ఏమిచ్చింది అంటే బుద్ధినిచ్చింది, నిద్రనిచ్చింది, ఆకలినిచ్చింది, దప్పికనిచ్చింది, నీడ, కొనుకు, జాలినిచ్చింది. జాతి, స్మృతి, శాంతి, కాంతి, భ్రాంతి, క్షాంతి, ధృతి, చేతన, తుష్టి, పుష్టి, మాయ, లక్ష్మి, ఇవన్నీ కూడా అమ్మే ఇచ్చింది. అమ్మ ఇవన్నీ కూడా ఆమె నుంచి వచ్చిన శక్తులే మనకు ప్రసాదించింది కాబట్టి మనం ఇవన్నీ చేయగలుగుతున్నాం. ఇవన్నీ నిత్యము కూడా ఈ కర్మాచరణ అనేది ఒక పద్ధతిలో జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ఆమె కదలిక అని అంటే కాలశక్తి, కాలస్వరూపిణి ఈ తల్లి. అదే కదలిక ఆపాలి అని అనుకునిందనుకోండి అమ్మవారు, ఒక మహా ప్రళయంలాగా వచ్చి సమస్త జీవరాశులు మొత్తం నశించిపోతాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఈ భూగోళము, నదులు, ఈ జీవులు అన్నీ కూడా ఈ సముద్ర గర్భంలో కలిసిపోయి మొత్తము కూడా గాఢాంధకారమైనటువంటి చీకటి అలుముకుంటుంది. దాన్నే జీవరాత్రి అంటారు. ఇప్పుడు సృష్టి ఆగిపోయింది, పాలన ఆగిపోయింది, ఇక మిగిలింది లయ. శివుడు లయ చేస్తున్నాడు, లయ మాత్రమే ఉంది, అది కూడా ఆపేస్తుంది తల్లి. మొత్తం ఆ లయ కూడా ఆపేసింది. దాన్ని ఈశ్వరరాత్రి అంటారు. ఇక మిగిలింది గాఢాంధకారమైన చీకటి. అప్పుడు అమ్మ సాక్షిగా ఉండి చూస్తూ శివుడిలో ఐక్యమవుతుంది. అందుకే శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక అన్న నామం వచ్చింది లలితా సహస్రనామంలో. అంటే ఇప్పుడు లలిత, శివుడు వీళ్ళిరువురు కూడా కామేశ్వరి, కామేశ్వరుడు ఇలా ఐక్యమవుతారనమాట. మళ్ళీ ఆయనకి బుద్ధి పుడితే సృష్టి చేయాలి అనిపిస్తే మళ్ళీ చైతన్య శక్తి రూపంలో అమ్మ మళ్ళీ ఆయనలో నుంచి బయటకు వచ్చి మళ్ళీ సృష్టి చేయడం, స్థితి చేయడం, లయం చేయడం, మళ్ళీ కూడా ఈ బ్రహ్మాండాన్ని సృష్టి చేస్తుందన్నమాట. ఆ విధంగా చేయడాన్నే కాలరాత్రి అంటారు. ఈ కాలరాత్రి స్వరూపం ఈ విధంగా వచ్చిందనమాట. కాలరాత్రాది శక్తియుధావృత అనే నామం లలితా సహస్రనామంలో వస్తుందన్నమాట. ఈ కాలరాత్రి స్వరూపం ఏమిటి అని అంటే అమ్మ 4 భుజాలతో ఉంటుంది. అభయము, వరద ముద్రలు పట్టి ఒక చేతిలో కత్తి, ఒక చేతిలో ఇనుప ముళ్ళు లాంటి ఆయుధాన్ని పట్టుకొని గాడిద పైన ఉంటుందన్నమాట. గార్ధవం అంటారు. ఈమె నగ్నంగా ఉంటుంది. ఒళ్ళంతా కూడా తైలం పూసుకున్నట్లుగా ఉంటుంది. నల్లని రూపం, 3 నేత్రాలు కలిగి ఉంటాయి. ఆ నేత్రాలు ఎలాగా గుండ్రంగా ఉంటాయి. ఆమె జుట్టు అంతా కూడా చిందరవందరగా ఉంటుంది. ఆమె నగలు ఒక ముళ్ళులు, ఇనుప ముళ్ళులు లాంటివి
వేసుకొని అవి విద్యుత్ కాంతుల్లాగా వెదజమ్ముతూ ఉంటాయన్నమాట. ఏమి ఈ స్వరూపం, ఈ అమ్మ స్వరూపం? ఈ అమ్మను ఆరాధిస్తే ఏం కలుగుతుంది అంటే ఎటువంటి గ్రహదోషాలనైనా కూడా పోగొడుతుంది. దుష్ట సంహారిణి ఈ తల్లి. చెడు శక్తులు కానీ దుష్ట శక్తులు కానీ ఏదున్నా కూడా పారద్రోలుతుంది. రాత్రి భయం ఉండదు, చీకటి భయం ఉండదు, జంతు భయం కూడా ఉండదు. అడవుల్లో కొంతమంది తపస్సు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి మృగాలు భయం ఉండదా, వాళ్ళని వచ్చి ఏం చేయవా, రాత్రి భయం ఉండదా అని అంటే ఈ తల్లిని ఉపాసిస్తే అటువంటి భయాలు ఏమీ ఉండవు వాళ్ళకి. వాళ్ళు మనస్ఫూర్తిగా నిగ్రహంగా ప్రశాంతంగా తపస్సు చేసుకోగలుగుతారు. ఈ భయాలన్నిటినీ కూడా పోగొడుతుంది. ఈమె ఉగ్ర స్వరూపిణి అయినా కూడా శుభాలను ఇస్తుంది, శుభకార్యాలు జరిగేటట్టు చేస్తుంది. ఈమె మంగళదాయిని. సాధకులు ఎవ్వరూ కూడా ఈ లౌకికమైనటువంటి కోరికలు ఎవ్వరూ అడగరు. సాధన పెంచే కొద్దీ అమ్మ అనుగ్రహము, అమ్మ మోక్షము తప్ప ఇంకేమీ కోరరు. కానీ అమ్మ అవన్నీ తెలుసుకుని సాధకునికి లౌకికమైన కోరికలు, ఇటు మోక్షానికి కావలసిన జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తుంది. అలాగా సాధన మనం చేసే కొద్దీ స్థాయిని పెంచుతూ పోతుంది. నేను మొదటే చెప్పాను కదా, ఈ నవదుర్గ ఉపాసన చేస్తే ఒక్కొక్క మెట్టు నుంచి అమ్మ ఒక్కొక్క స్థాయికి తీసుకెళ్తుంది అని. సరే, ఎలా ఆరాధించాలి ఈ అమ్మవారిని అంటే ఈ ధ్యాన శ్లోకం ఉంది అమ్మవారికి. ఆ శ్లోకం ఏమిటంటే ఏకవేణి జపాకర్ణ పూర నగ్నాకర స్థిత లంబోష్టికర్ణి కాకర్ణి తైల వ్యక్త శరీరిణి వామపాదోల సల్లోహలత కంటక భూషణ వర్ధన మూర్ధ ధ్వజ కృష్ణ కాలరాత్రిర్భయంకరి. ఇది ఈ అమ్మవారి శ్లోకం. ఈ శ్లోకాన్ని అర్చన చేసేటప్పుడు 24 సార్లు కానీ 108 సార్లు కానీ 1008 సార్లు కానీ అర్చన కానీ పుష్పార్చన కుంకుమార్చన చేసుకోవచ్చు. అలాగే నవదుర్గా శ్లోకం తప్పకుండా చేయండి, చాలా చాలా శక్తివంతమైనది. ఈ నవదుర్గా స్తోత్రం ఉదయం సాయంత్రం ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పారాయణ చేసుకోండి. ఒకవేళ ధ్యానించాలంటే అమ్మవారి స్వరూపాన్ని కొద్దిసేపు అలానే చూసి మనసులో నిలుపుకొని ఆ స్వరూపాన్ని లలాటం దగ్గర, అంటే మనం ఆజ్ఞాచక్రం పై భాగాన మనం బొట్టు పెట్టుకుంటాం కదా, 2 కనుబొమ్మల మధ్య, దాని పై భాగాన్ని ధ్యానించాలి. ఏకకాలంలో ధ్యానము, శ్లోకము అలాగే లలాటం దగ్గర కనుక చేసినట్లయితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. నిజంగా మనం కరెక్ట్గా చేస్తే అమ్మ దర్శనం అనేది ఇస్తుంది. ఈ స్వరూపం మనకు కనీసం కలలో అయినా కనపడుతుందండి. అమ్మ మనల్ని అనుగ్రహిస్తుంది అనడానికి గుర్తు ఏంటి అంటే ఒక పాప రూపంలోనో, ఒక సువాసిని, ఒక ముత్తైదువ రూపంలోనో మన ఇంటికి ఎవరో ఒకరు బంధువులో లేకుంటే పక్కింటి వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఏదో ఒక రూపంలో ఇంటికి ఖచ్చితంగా వస్తుందండి. శ్రీమాత్రే నమః.